నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతున్నాను. మీరు బాగా రిసీవ్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మేషరాశి వారికి అంటే ఏరిస్ రాశి వారికి ఈ యొక్క మాస ఫలితం జూన్ మాసంలో ఎలా ఉంటుంది అని కనుక తెలుసుకోవాలనుకుంటే ఒకసారి చెప్తున్నాను, వినండి. మొట్టమొదట మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేషరాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కుజుడు ఉంటున్నాడు. ఈ కుజుడు ఎవరయ్యా అనంటే వైలెన్స్ లార్డ్ అంటారు. అంటే అతను కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ అన్నమాట, ఒక సైన్యాధిపతి అన్నమాట. అటువంటి కుజుడు తన స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలో ఉండటం అనేటువంటిది ఈ జూన్ మాసం అంతా ఉంటుంది. ఇక వ్యయంలో కనుక అంటే ఖర్చులో కనుక తీసుకుంటే, లేక ఓవర్సీస్ ఒక విషయంలో కనుక తీసుకుంటే, రాహు వచ్చేసి మీనరాశిలో ఉండడం చేత ఈ కుజునకు వ్యయస్థితి అయింది. ఇక ద్వితీయ స్థానంలోకి వచ్చేటప్పటికంటే వృషభ రాశిలో కనుక తీసుకున్నట్టయితే గురువు ఉన్నాడు ఇక్కడ, ఆయన అలాగే ఉంటాడు జూన్ మాసం అంతా కూడా. ఇకపోతే 11వ స్థానంలో ఎవరున్నాడు అంటే శనైశ్వరుడు ఉన్నాడు. శనైశ్వరుడు అంటే సాటర్న్. రాహు అంటే రాహు, కేతువు అంటే కేతువు కన్యారాశి అంటే వర్గంలో ఉన్నాడన్నమాట. ఇటువంటి పరిస్థితిలో ఏమవుతుందనంటే మనకి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మేషరాశి వాళ్ళకి జూన్ మాసంలో కొంచెం ఇరిటేషన్, కొంచెం కోపము ఎక్కువ అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందనంటే, ఒకవేళ వాళ్ళు బీపీ పేషెంట్లు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, అగ్రివేట్ అవుతుంది. రకరకాలైనటువంటి చిన్న సమస్యలకు కూడా సెన్సిటివ్గా ఫీల్ అయిపోయి వాళ్ళకి కోపం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక పరంగా తీసుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా మాత్రమే కొంచెం బీపీ ఎక్కకుండా చూసుకోవాలి. అనవసరంగా ఎవరితోనూ గొడవ పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ శనైశ్వరుడు ఏం చేస్తున్నాడు, ఈ కుజుడిని చూస్తున్నాడు. అంటే సాటర్న్ వచ్చేసి మార్స్ని చూస్తున్నాడు అన్నమాట. సాటర్న్ ఏం చేస్తాడంటే కుంభరాశిలో ఉన్నప్పుడు తాను ఉన్నటువంటి ప్లేస్లో నుంచి 3వ స్థానాన్ని చూస్తాడు. ఈ 3వ స్థానం ఏరిస్ అవుతుంది. ఆ ఏరిస్ని ఈ శనైశ్వరుడు చూడడం చేత ఈ యొక్క కుజుడు ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ఈ కుజుడికి శనైశ్వరుడికి అంటే సాటర్న్కి మార్స్కి పడదు. వీళ్ళిద్దరు కూడా బద్ధశత్రువులు. అందుచేత ఎందుకని బద్ధశత్రువులు, కుజుడేమో అగ్నికి కారకుడయ్యాడు, శనైశ్వరుడేమో వాయువుకి కారకుడే. అగ్నికి వాయువు గనుక తోడైతే ఏమవుతుంది, అగ్ని ప్రభావం పెరిగిపోతుంది. అందుచేత ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయంటే మీ ప్రవర్తన వల్ల. కొంచెం సహనం పాటించినట్టయితే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మీకు ఆర్థికంగా బాగానే ఉంది జూన్ మాసం అంతా కూడా. ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇంక్రిమెంట్లు వచ్చేటువంటి పరిస్థితి, పదోన్నతి అంటే ఏదైనా ప్రమోషన్స్ కలిగేటువంటి పరిస్థితి. కన్యారాశిలో ఉండటం అనేటువంటి జరిగినప్పుడు కుజుడు ఏం చేస్తాడో కేతువు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. అంచేత కుజుడి ప్రవర్తనను బట్టి కేతువు ఉంటుంది. ఇక రాహు అన్నారా, రాహు వేన్లో ఉన్నాడు కాబట్టి కొంచెం అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోవటం, లగ్జరీ సైడ్ మనం ఎక్కువగా ఖర్చు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా ఈ మేషరాశి వాళ్ళకి, ఏరిస్ రాశి వాళ్ళకి జరుగుతుందన్నమాట. ఇక శనైశ్వరుడు ఉన్నాడు. అతను ఏం చేస్తాడు అంటే వచ్చే ఆదాయాన్ని ఇవాళ కాదు రేపు అంటాడు. అంటే రేపు కాదు ఎల్లుండి అంటాడు. అప్పుడు ఏమవుతుంది, మీకు కోపం వస్తుంది. ఇవాళ రావాల్సిన డబ్బు, ఇప్పుడే రావాల్సిన డబ్బు మనకు అందకపోగా కొంచెం ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి. మీ పనులు వెంటనే పూర్తి అవ్వకుండా మీకు ఖచ్చితంగా చిరాకు కలుగుతుంది, అంటే ఇరిటేషన్ కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగా చూసినా ఇరిటేషన్ మాత్రం వదిలిపెట్టండి. పనులన్నీ జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతాయి. ఇక్కడ ఏమవుతుందనంటే ఈ ద్వితీయంలో ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా కూర్చున్నాయి. ఇలాగా కూర్చున్నటువంటి పక్షంలో మీ యొక్క ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో లేదా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో పలు రకాలుగా పలు మార్గాల్లో ఉంటుందన్నమాట. ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఏ రకంగా చూసినప్పటికీ కూడా ధనాదాయం ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది, మానసికంగా మాత్రం కొంచెం కఠినంగా ఉంటుంది. ఈ పరిస్థితిని మీరు కనుక బ్యాలెన్స్ చేసుకుంటే తప్పకుండా ఈ జూన్ మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి మీకు ఏర్పడింది. ఏ రకంగానూ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం రానే రాదు. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా సర్జన్స్కి అద్భుతంగా ఉంటుంది.
అంటే ఈ ఆపరేషన్స్ చేసే వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. హార్ట్ ఆపరేషన్స్ ఉంటాయి, బ్రెయిన్ ఆపరేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా సర్జరీ విభాగంలో వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. ఇకపోతే మరో విషయం ఏంటంటే ఇక్కడ మనకి కర్మరీత్యా అంటే ఉద్యోగరీత్యా కానీ ఏదైనా వర్క్ సైడు లేకపోతే ఏదైనా బిజినెస్గా కానీ మీరు కొత్త వ్యాపారాలు ఆలోచించటం, అవన్నీ కూడా నిర్వహించటం, వాటిలలో మీరు ప్రవేశించటం, ఆ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉండటం, ఇవన్నీ కూడా గమనిస్తారు. మీకు ఫైనాన్సెస్ కూడా దొరికేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా కాస్తో కూస్తో ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మీకు అవసరానికి కాలం, ఎందుకంటే ఒక పని కావాలంటే ఒక్కొక్కసారి కొన్ని డిన్నర్లు ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది, అక్కడ మనకు వృధాగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంచేత ఏమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కానీ కొంచెం జాగ్రత్తగా ప్రశాంతంగా, ఎటువంటి పరిస్థితులు ఏ ఆపద కలగకుండా, ఎటువంటి గాయాలు తగలకుండా మాత్రం మీరు ప్రయాణాలు చేయాలి. ఇక శుభకార్యాలు అన్నారా, జనరల్గా ఏమిటంటే జూన్ మాసంలో శుభకార్యాలు లేవు ఈ 2024 సంవత్సరంలో. జూలై దాకా మనం వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ శుభకార్యాల విషయం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పదలుచుకోలేదు. ఇక మిగిలిందే ఉంది, ఏదైనా వివాహాలు శుభకార్యాలు ఉంటేనే కదా వివాహాలు జరుగుతాయి. కాబట్టి ఆ యొక్క పెళ్లి కానటువంటి వాళ్ళు ఈ యొక్క మరి సంబంధం గురించి, మ్యాచింగ్ గురించి మీరు ప్రయత్నించవచ్చు. దానివల్ల తప్పు లేదు. మ్యాచింగ్ ఇక్కడ దొరికి తర్వాత శుభకార్యాల సమయం ఆగస్టు నుంచి ఎప్పుడైతే శ్రావణ మాసం నుంచి శుభకార్యాలు ఉంటాయో అటువంటి టైంలో మీరు పెళ్ళిళ్ళు నిర్ణయించుకున్నారనుకోండి, ఇక్కడ సెలెక్షన్ అయిపోయింది, అక్కడ ఈ పెళ్ళిళ్ళు కూడా జరిగిపోయాయి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ మేషరాశి వారికి అంటే ఏరిస్ రాశి వారికి జూన్ మాసం అంతా ఉంటుందన్నమాట. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.